నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లాలో ఘనంగా శ్రీ పాదాలమ్మ తల్లి ఆషాఢమాసం జాతర మహోత్సవం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని మండలం కొలిమేరు గ్రామంలో గ్రామ ఇలవేల్పు దేవత శ్రీ పాదాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. పూర్వకాలం నుండి గ్రామంలోని ఊరు పెద్దలు ఆచరించిన ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో వచ్చే 3వ మంగళవారం నాడు ఈ జాతరను నిర్వహించడం జరుగుతుందని ఆలయ సభ్యులు తెలిపారు. ఈ శుభసందర్భంగా గ్రామంలోని మహిళలు, పెద్దలు, పిల్లలు తెల్లవారుజామునే లేచి అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమ, నైవేద్యాలతో ప్రత్యేక పూజలు సమర్పించారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, తలచిన వెంటనే వరాలనిచ్చే చల్లని తల్లిగా ప్రసిద్ధి చెందిన శ్రీ పాదాలమ్మ తల్లికి గ్రామానికి చెందిన ఆడపిల్లలు ఎక్కడున్నా తరలివచ్చి పూజలు నిర్వహించారు. జాతర మహోత్సవంలో భాగంగా భక్తులు అత్యంత వైభవంగా బోనాల ఊరేగింపును నిర్వహించారు. అలాగే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా అత్యంత ఘనంగా చేపట్టారు. ఈ వేడుకల సందర్భంగా గ్రామంలో కోలాటాలు, వివిధ రకాల వేషధారణలు మరియు సంస్కృతి కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక క్యూలైన్లు, మంచినీరు మరియు ఇతర అవసరమైన అన్ని సౌకర్యాలను సమర్థవంతంగా ఏర్పాటు చేసింది. ఈ జాతర మహోత్సవంలో శ్రీ పాదాలమ్మ తల్లి సేవా కమిటీ, స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ పాదాలమ్మ తల్లి సేవా కమిటీ వ్యవస్థాపకులు పెంటపాటి నారాయణమూర్తి చంటి, అధ్యక్షుడు పెంటపాటి వెంకటకృష్ణారావు, సాధు శివాజీ, దొంకిన అప్పారావు, కొమ్మునాగ వెంకటరమణ, గోనెల వెంకటరమణ, పేకేటి గంగారావు, లక్కాకుల శ్రీను, గోనెల అప్పారావు, కొంతం శ్రీను, గోనెల చంద్రరావు, సిగిరెడ్డి, చక్రరావు, కొంతం మాణిక్యం, నాయుడు వీరబాబు, కొంతం సత్తిబాబు, మాడుగుల దొరబాబు, కొంతం వీరబాబు, కొమ్ము గోవిందు, పోతంశెట్టి సత్తిబాబు, సిగిరెడ్డి వీరనాగేశ్వరరావు, గంగిరెడ్డి వీరబాబు, కూనిశెట్టి ఈశ్వర్రావు, కొంతం నాగేశ్వరరావు, కొంతం చినవీరబాబు, నాయుడు వెంకటరమణ, అట్ల వెంకటేశ్వరరావు, కురెళ్లబాబ్బి, రాచపోతుల గంగారావు, రాచపోతుల సత్యం, కీర్తిబాబ్బి, రాచపోతుల రమణ, రాచపోతుల సత్తిబాబు, కొమ్ము రమణ, కొల్లు వెంకటరమణ, బారుకుల చంటిబాబు, గోనెల గంగారావు, ఉగ్గిన శ్రీను, పేకేటి వెంకటరమణ, పకలపాటి నారాయణమూర్తిరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢంలో 3వ మంగళవారం పాదాలమ్మ తల్లి పండగ ప్రతి ఘనంగా జరుగుతుందండి. చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు నుంచి అదే సిటీలోంచి కూడా తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మొక్కుకుంటే పిల్లలు లేని తల్లికి కూడా పిల్లలు పుడతారు. అలాగే చాలామందికి కాళ్ళు చుట్టగా ఇలా ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ పాదాలమ్మ తల్లి దగ్గరికి వచ్చి పాదాలు దర్శనం చేసుకుంటే కంపల్సరీ వాళ్ళకి కాళ్ళు గట్ట వచ్చి వస్తాయని చెప్పేసి మహిమగల ఇక్కడ పాదాలమ్మ తల్లి అండి. నా చిన్నప్పటి నుంచి అంటే 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ తల్లి జాతర జరుగుతుంటుంది. ముఖ్యంగా బాగా 27 సంవత్సరాల నుంచి మాత్రం కమిటీ మెంబర్లు అందరూ కూడా బాగా చేస్తారండి మా కొలిమేరు గ్రామంలోని. శ్రీ పాదాలమ్మ తల్లి పండుగ మహోత్సవంలో ఈ సంవత్సరంతో 27వ సంవత్సరం జరుపుకుంటున్నాం. అతి భారీ ఎత్తుగా ఘనంగా జరుపుకుంటున్నాం కాబట్టి పక్క ఊరు నుంచి కూడా అందరూ వచ్చి అమ్మవారు దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి కోరికలు నెరవేర్చే తల్లి కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా మనం ఏమనుకున్నా సరే మనసులో అనుకున్నది జరుగుతుంది. అందు గురించి పక్క ఊరు నుంచి పక్క రాష్ట్రాల గురించి వచ్చి మా పాదాలమ్మను దర్శించుకొని మా పాదాలమ్మ తల్లికి ఆశీలు తీసుకుని వెళ్తారని కోరబాధిస్తున్నాం. అలాగే మా కమిటీ వారు కూడా 40 మంది కూడా ఈ అమ్మవారి పండుగ వచ్చిందంటే సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరి తోసిన కూడా సహాయం చేసి ప్రతి ఒక్కరు రాత్రులు పగలు కష్టపడి మన ఊరు తల్లి కదా అందరూ చేయాలని సంకల్పంతో చేసి ఇప్పటికి మేము స్టార్టింగ్ 3,000 రూపాయలతో మొదలుపెట్టి ఇవాళ 10 లక్షల రూపాయల వరకు కూడా వెళ్ళిందంటే తల్లి తీర్చుకుంటాం తప్ప మేము చేసింది ఏం లేదు. కాబట్టి తల్లి కూడా పూర్వకాలం నుంచి కూడా ఒక చిన్నపిల్ల రూపంలో ఉండేదని మా పూర్వీకులు చెప్పేవారు. మాకైతే తెలియదు. అలాగే తల్లి నిజ రూపం చూడాలంటే ఏమీ కనిపించదు. అమ్మవారి రాత్రుళ్ళు మాకు గ్రామంలో మా పెద్దలందరూ కూడా రాత్రి వచ్చి అమ్మవారి పోతయ్యకి వస్తారండి. అదే టైంలో ఆ పోతుని వేసేటప్పుడు అక్కడ గొయ్యి తవ్వుతారు. అందులో మాత్రం పాదాలు మాత్రమే కనిపిస్తాయి. అంతేగాని ఇక్కడ బొమ్మ ఏది అదేదంటే పాప ఎవరికి తెలుదంటే తల్లి పిలిస్తే పలికే తల్లి ఎప్పుడు మా ఏంటో ఉంటుంది. శ్రీ పాదాలమ్మ తల్లి జై తల్లి, జై జయ పాదాలమ్మ తల్లి. నిన్న కొలిమేర గ్రామంలో సోమవారం నాడు బోనాల కార్యక్రమం కూడా అతి భారీ ఎత్తులో జరిగిందండి.
పక్క ఊర్లు కూడా అందరూ వచ్చి ఆడపిల్లలు కూడా ఈ బోనాల కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. అలాగే అమ్మవారి బోనాల అనుభూతికి గత 2 నెలలు బట్టి వర్షం లేని పడలేదండి. అలా బోనాలు ఎత్తుకోబోతికి మొత్తం ఊరంతా కూడా ఒక పెద్ద వాన వచ్చి కురిసి అమ్మవారు అంతా సలపరిచారు కాబట్టి ఎల్లవేళ కూడా పాదాల తల్లికి ఆశీస్సులు ఉండాలని మరి కోరి పెద్దస్తున్నాం. అలాగే ఈ బోనాలు ఇది 2వ సంవత్సరం కుర్రలు చేసిన వాళ్ళు కమిటీ నెంబర్లు 5 కలిపి చేస్తున్నారు. పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం భారీ ఎత్తులో చేశారు. అయినా వర్షం వచ్చినా కూడా ఆకుండా బాగా చేశారండి. ఎల్లవేళ కూడా ఆ పాదాలమ్మ తల్లి ఆ కమిటీ వాళ్ళందరూ కూడా కాసు కాపాడాలని మరి కోరి పెద్దస్తున్నాం. అలాగే ఈ పండుగ ఇవాళ జరిగే పండుగకి సంక్రాంతి కంటే కూడా అతి భారీ ఎత్తు పండుగ అండి. మా ఊర్లో ఎక్కడి నుంచో కూడా ఆడపిల్లలు కూడా హైదరాబాద్ అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, ఎక్కడి నుంచైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగకి వస్తారండి. మా ఊరు ఆడపిల్లలందరూ కూడా జై తల్లి జై జై తల్లి పాదాలమ్మ తల్లి. కమిటీ సభ్యులు అందరూ కూడా మేము పట్టుదలగా చేస్తామండి. పట్టుదలగా చేసి డెవలప్మెంట్ చేసేవాడిని మా ప్రతి ఊళ్ళో కూడా వస్తానండి, చేస్తానండి అనుకుంటున్నాం. ఎందుకంటే పెద్ద ఈ లైటింగ్కి మొత్తం అన్నింటినీ కూడా మేము ఈ కమిటీ తల్లి వల్ల ఆదాయం వస్తుందండి. ఆదాయం వచ్చిన మేము చేస్తున్నామండి. మీకు అందరూ కూడా కమిటీకి ఆదాయంలో జరుగుతుంది మొత్తం అందరూ కూడా. నేను చైర్మన్గా చేస్తానండి. మా రాజుగారు వీళ్ళందరూ కూడా అందరి సహకారంతో మేము చేస్తామండి. కాకినాడ జిల్లా అండి, కొలివేరు గ్రామం అండి. చిన్నప్పటి నుంచి కూడా పాదాల తల్లి దెబ్బని ఉండేదండి. 40 మంది మేము కమిటీ సభ్యులు అండి. 40 మంది కూడా చిన్నప్పటి నుంచి కూడా తల్లికి సేవ చేసుకుంటూ వచ్చామండి. ఈ 10 లక్షల రూపాయలు వచ్చాయండి. 10 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఆ తర్వాత ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారండి. దేశ నలుమూల నుంచి కూడా వస్తున్నారండి. ఎంతో ఘనంగా చేస్తున్నారండి. అన్నదానం కూడా పెడుతున్నామండి. ఈ అన్నదానం కూడా ఇక్కడే తినేసి ఇక్కడే మళ్ళీ తిరుగుతున్నారండి. ఎంతో వైభవంగా మేము చేస్తున్నామండి. అందరూ కూడా పెద్దలు కానీ పిల్లలు కానీ పోలీసు వారు కానీ అందరూ కూడా బాగా సహకరిస్తున్నారండి. మా అధికార పార్టీ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తుందండి. వాళ్ళ వల్ల ప్రోగ్రాలు కూడా జరుగుతున్నాయండి. కాకినాడ జిల్లా కొలిమేరు గ్రామం అండి. 40 మంది సభ్యులు కూడా ఏ నేతలు ఎవరికాకేసిన పలుకుతారండి. శుభ్రంగా చేస్తున్నారండి. లైటింగ్ వారు కూడా బాగా మాకు సహకరిస్తున్నారండి. అలాగే మందుగురు సామానం కూడా మనం ప్రతి సంవత్సరం ఆయనే పెడుతున్నాడు. అతను కూడా కొంచెం బాగా చేస్తున్నాడు. మాకు చిన్నప్పుడు కూడా పూలతో బాలయ్య రామ్ గారు కూడా మాకు ఉట్నే పెడుతున్నాడండి. నేను ఎన్నో సంవత్సరాలు బట్టి 27 సంవత్సరాలు బట్టి ఆయన ఉట్నే పెడుతున్నాడండి. రూపాయి తీసుకోవట్లేదు లేదండి. ఆయన కూడా మాకు బాగా సహకరిస్తున్నారండి. ఆ తర్వాత చిన్నప్పుడు పెద్దలతో ఆడుకుంటేదటండి. ఆడుకుని ఎవరిలో కొట్టి చిన్న పోత ఇరిపి సరిసిదటండి. ఆ తర్వాత జ్వరంలో వచ్చిందటండి. మన వెంకటరమణ గారు ఏరి అంటే జ్వరం వచ్చింది అప్పయ్య అంటే అది జ్వరం లేదు ఏమి లేదు తీసిరండి వచ్చేస్తారు అంటే నవ్వుతూ వచ్చేవాడటండి. మళ్ళీ మన్నాడు కూడా అలా ఆడుకుంటేదటండి. ఆడుకుని మళ్ళీ అలాగే లాస్ట్లో చేసి కొట్టిదటండి. ఈ మీద అలా సరిసిదట. అలా మళ్ళీ అలాగే జరిగిందండి. గ్రామంలో ఎప్పుడు కూడా ఈ తల్లిని కొలితే ఇంకా తీరం లోటు ఏమి లేదండి. మనకు అనుకున్న అన్నీ జరుగుతాయి కూడాను. ఇప్పుడు పూర్వం నుంచి పెద్దల కాడి నుంచి కూడా జరుగుతున్నదండి ఇది. అంతండి.